హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము వాస్కో నుండి సలోలియం డ్యామ్కి వెళ్తున్నాము. ఈ డ్యామ్ వచ్చేసి సౌత్ గోవాలో ఉంది. వాస్కో నుండి సలోలియం డ్యామ్కి కార్లో వెళ్ళడానికి 1 hour 35 minutes పడుతుంది. అలాగే డిస్టెన్స్ వచ్చేసి 57 kilometers. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో బొటానికల్ గార్డెన్ మరియు డ్యామ్ గురించి రెండింటి ఇన్ఫర్మేషన్ను డీటెయిల్గా ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్యామ్కి నేషనల్ హైవే 566 అండ్ కుర్చోరియం కొండ రోడ్డు మీదుగా వెళ్తాము. వాస్కో నుండి సలోలియం డ్యామ్కి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ లేవు. బస్లో వెళ్ళాలి అనుకుంటే బ్రేక్ జర్నీ చేయాల్సి ఉంటుంది. బెటర్ ఏంటంటే మన వెహికల్స్లలో వెళ్ళడమే. వాస్కో నుండి బస్లో వెళ్ళాలనుకునే వాళ్ళు వాస్కో కదంబ బస్ స్టాప్ నుండి మార్గవ్ బస్ స్టాండ్కి, మార్గవ్ బస్ స్టాండ్ నుండి కుర్చాలయం బస్ స్టాండ్కి, ఫైనల్లీ కుర్చాలయం బస్ స్టాండ్ నుండి లోకల్ బస్లో లేదా ట్యాక్సీలో సలోలియం డ్యామ్కి వెళ్ళవచ్చు. బస్సెస్లలో వెళ్తే టికెట్ ప్రైస్ 450 నుండి 550 వరకు అవుతుంది. వాస్కో నుండి ట్యాక్సీలో వెళ్తే 1500 నుండి 1800 వరకు ఛార్జ్ తీసుకుంటారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్ కాదు, సీజన్ని బట్టి ఎక్కువ తక్కువ కూడా కావచ్చు. నేను బస్ డీటెయిల్స్ అలాగే ట్యాక్సీ ప్రైస్, టైం ఎంత పడుతుందో అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. వాస్కో నుండి డ్యామ్కి వెళ్ళేటప్పుడు మిడిల్లో డబోలియం, కోటాలియం, వెర్నా, లౌటోలియం, షిరోడా, పంచవాడి, సన్వర్దెన్, కుర్చడెన్ ఇంకా చిన్న చిన్న విలేజ్లు టచ్ అవుతాయి. వర్షంలో బైక్ రైడ్ చాలా బాగుంటుంది, కానీ పిల్లలతో వర్షంలో బైక్ పైన అంటే కష్టం అవుతుంది. చూస్తున్నారు కదా వర్షాన్ని. ఇక్కడ 4-5 days నుండి గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. గోవాలో రెయినీ సీజన్లో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో అసలే చెప్పలేము. వర్షం పడతలేదు కదా, ఎండ ఉంది అని అంబ్రెల్లా లేకుండా బయటకు వెళ్ళాము. నెక్స్ట్ 2 minutesలో కూడా వర్షం పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ బయటకు వెళ్తున్నామంటే అంబ్రెల్లా లేదా రెయిన్ కోట్ని, కుదిరితే రెండింటిని క్యారీ చేయడం చాలా బెటర్. ఒక్కోసారి ఇక్కడ పడే వర్షానికి అంబ్రెల్లా కూడా ఏమీ పనిచేయదు. గోవాలో పురాతనమైన టెంపుల్స్ అలాగే చర్చెస్ కూడా బాగానే ఉన్నాయి. గోవాలో ఎక్కడికి వెళ్ళినా గ్రీనరీ అన్నది చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ కొబ్బరి చెట్లు ఇంకా పెద్ద పెద్ద ట్రీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఉండే జనాలు ప్రతి ఇంటి చుట్టూరా చెట్లు అలాగే ఇంటి లోపల చిన్న చిన్న ప్లాంట్స్ను పెంచుతుంటారు. ఇక్కడి హౌసెస్ స్ట్రక్చర్స్ అన్నవి చాలా బాగుంటాయి, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటాయి. గోవాలో ఉండే హౌసెస్ చాలా వరకు విలేజ్లలో కనిపించే హౌసెస్ లాగా అనిపిస్తాయి. గోవాలో కాజు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాజులు కొద్దిగా తక్కువ రేటుకు దొరుకుతాయి మనము ఇప్పుడు వెళ్ళే దారిలో కూడా చాలా వరకు కాజు ట్రీస్ కనిపిస్తాయి. ఈ సలోలియం డ్యామ్ అనేది రెయినీ సీజన్లో చూడడానికి బాగుంటుంది. వేరే సీజన్లలో వాటర్ తక్కువగా ఉంటాయి కాబట్టి అంతగా బాగుండదు. ఈ డ్యామ్ దగ్గరికి బొటానికల్ గార్డెన్ లోపల నుండి అయినా నడుచుకుంటూ వెళ్ళవచ్చు, లేదా డ్యామ్ దగ్గర వరకు వెహికల్ వెళ్ళాలనుకుంటే కింద నుండి కొద్ది దూరంలో ఒక దారి ఉంటుంది. అక్కడి నుండి వెళ్తే డైరెక్ట్ డ్యామ్ పైన వరకు వెళ్ళొచ్చు. బొటానికల్ గార్డెన్ నుండి నడుచుకుంటూ వెళ్తే 1/2 kilometer, అదే దగ్గర వరకు వెహికల్లో వెళ్ళాలి అనుకుంటే 14 kilometers వస్తుంది. వాస్కో నుండి సలోలియం డ్యామ్కి వెళ్ళే రూట్లో పురాతన టెంపుల్స్ చాలా ఉంటాయి, కుదిరితే విజిట్ చేయండి. ఇదేనండి సలోలియం డ్యామ్ అండ్ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్. దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి అబౌవ్ 18 years వాళ్ళకు 60 rupees, 5 to 18 years పిల్లలకు 30 rupees, అలాగే బిలో 5 years కిడ్స్కి ఫ్రీగా ఉంటుంది. ముందుగా బొటానికల్ గార్డెన్ను చూసుకొని ఆ తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్దాము. ఈ గార్డెన్ నుండి డ్యామ్ దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ గార్డెన్స్ను మైసూర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత డిజైన్ చేశారంట. ఈ గార్డెన్ చాలా పెద్దగా, ఎటు చూసినా గ్రీనరీతో చాలా బాగుంటుంది. ఈ గార్డెన్ నేచర్ అంటే ఇష్టమైన వాళ్ళకు, అలాగే గోవాలోని రద్దీగా ఉండే టూరిస్ట్ ప్లేస్ల నుండి ప్రశాంతతను కోరుకునే వారికి ఇది మంచి ప్లేస్ అండి. ఈ గార్డెన్లో మీకు అక్కడక్కడ చిన్న నీటి ప్రవాహాలు కనిపిస్తుంటాయి. ఈ గార్డెన్లో కాఫీ తోటలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, షో ట్రీస్, తాటి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నవి. ఆ చెట్ల పేరు అలాగే వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటో కూడా రాసిపెట్టి ఉన్నాయి.
ఈ గ్రీనరీ మధ్యలో అక్కడక్కడ గోవా స్టైల్ హౌసెస్, హట్స్ కనిపిస్తుంటాయి. సలోలియం డ్యామ్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి జూన్ టు సెప్టెంబర్. ఇక్కడ ఫోటోగ్రాఫ్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీకు నచ్చిన ప్లేస్లలో ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని ప్లేస్లలో, అలాగే డ్యామ్ దగ్గర వాటర్ పైనుండి కింద పడే ప్లేస్లలో మాత్రమే కొద్దిగా ఫొటోస్కి, వీడియోస్కి అలౌ లేదు. మిగతా ప్లేస్లలో మీ ఇష్టం. ఇది బెస్ట్ పిక్నిక్ ప్లేస్. హాయిగా ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రిలాక్స్ అవ్వచ్చు. ఈ డ్యామ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు. ఈ గార్డెన్ చాలా నీట్గా ఉంటుంది. రోడ్డు పైన కూడా ఎలాంటి చెత్త అన్నది మనకు కనిపించదు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంది. ఇందులో స్లైడ్స్, స్వింగ్స్ ఇలాంటివి కొన్ని ఆడుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. పిక్నిక్కి రావాలి అనుకునే వాళ్ళు రెయినీ సీజన్లో కాకుండా వేరే సీజన్లో వస్తే చాలా బెటర్. ఎందుకంటే గార్డెన్లో ఎప్పుడు వాటర్ ఉండి తడిగానే ఉంటుంది. ఈ రెయినీ సీజన్లో వర్షాలు ఎక్కువ పడటం వల్ల కూర్చోడానికి, అలాగే గడ్డి ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళ కొరకు యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ విజిట్ చేస్తే యాక్టివిటీస్ చేయడం మిస్ అవ్వకండి. చూడడానికి, చేయడం ఈజీగానే అనిపిస్తుంది, కానీ చేయడం అంత ఈజీ కాదు. ఈ యాక్టివిటీస్ చేస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిక్నిక్కి కానీ నార్మల్గా డ్యామ్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాటర్ బాటిల్స్ని, అలాగే ఫుడ్ ఆర్ స్నాక్స్ని క్యారీ చేయడం చాలా బెటర్. ఎందుకంటే గార్డెన్లో కానీ డ్యామ్ దగ్గర కానీ ఎలాంటి షాప్స్ ఉండవు. గార్డెన్లో మాత్రమే వాష్రూమ్స్ ఉంటాయి. డ్యామ్ పైన ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఈ సీజన్లో ఇక్కడ బర్డ్స్ ఎక్కువ ఏమీ లేవు. వేరే సీజన్లో వస్తే డక్స్, డిఫరెంట్ బర్డ్స్ని చూడవచ్చు. గార్డెన్లో అలాగే రోడ్డుకు 2 సైడ్స్ కూడా చాలా వరకు పెద్ద పెద్ద తాటి చెట్లు కనిపిస్తాయి. సౌత్ గోవా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని మాత్రం చూడటం మిస్ అవ్వకండి. చూస్తున్నారు కదా గ్రాస్ కటింగ్ ఎంత బాగా చేశారో. సర్కిల్ లాగా, ట్రయాంగిల్, ర్యాబిట్ ఇలా డిఫరెంట్ షేప్లలో చేశారు. ఈ డ్యామ్ దగ్గర ఫుల్ డే కాకుండా హాఫ్ డేనే టైం స్పెండ్ చేయాలనుకున్న వారు ఈ డ్యామ్ నుండి ముల్లెం నేషనల్ పార్క్ 27 కిలోమీటర్స్ ఉంటుంది. కుదిరితే విజిట్ చేయండి. ఈ డ్యామ్ దగ్గర ఇప్పుడు నైట్ లైట్ షోస్ జరుగుతున్నాయి. ఈ లైట్ షోస్ అన్ని సీజన్లలో ఉండవు. ఈ లైట్ షోస్ ఈ ఇయర్ ఆగస్టు 14th నుండి 24th వరకు జరిగినవి. ఈ డ్యామ్ని రెయినీ సీజన్లో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ లైట్ షో అన్నది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకొని నైట్ టైంలో విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ లైట్ షో చూడడానికి వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఎంట్రీ టికెట్ ప్రైస్ లేదు. ఫ్రీగానే చూడొచ్చు. లైట్ షో టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6:30 నుండి నైట్ 9 వరకు.
దగ్గరికి వెళ్ళే దారి. ఇక్కడ నుండి స్టెప్స్ ఉంటాయి. ఈ రైనీ సీజన్ లో స్టెప్స్ ని కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది, లేదంటే స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ రైనీ సీజన్ లో విజిట్ చేసే వాళ్ళు కంపల్సరిగా అంబ్రెల్లా లేదా రెయిన్ కోట్ ఏదో ఒకటి మనతో క్యారీ చేయడం చాలా బెటర్. ఈ డ్యామ్ ను ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అలాగే టూరిస్ట్ ప్లేస్ కొరకు కట్టారు. డ్యామ్ని 1971లో ఆమోదించినప్పటికీ 1976లో కట్టడం స్టార్ట్ చేశారంట. ఓపెనింగ్ చేసింది 2000లో. ఈ డ్యామ్ను కట్టడానికి ప్రజెంట్ ఎస్టిమేట్ 170 crores అయి ఉంటుందని అనుకుంటున్నారు గోవా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ డ్యామ్ జువరీ రివర్ ట్రిబ్యూటరీ అయిన సలోలియం రివర్ పైన కట్టబడింది. నీరు కింద పడుతున్నప్పుడు మనకు పొగమంచు లాంటి స్ప్రే పైకి కనిపిస్తుంది. వాటర్ పడే ప్లేస్లో సెమీ సర్కులర్ అన్గేటెడ్ డక్విల్ స్పిల్వే ఉంటుంది. దీని వాటర్ స్ప్రెడ్ ఏరియా వచ్చేసి 24 square kilometers.